సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ మూవీని తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించారు. ఈ ముగ్గురికి కూడా హిట్ చాలా అవసరం. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా విశేషాలని మనకు తెలియజేయడానికి ఫిలిం క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, గరుడన్ మూవీ అంటే సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అయిన ఈ ప్రమోషన్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మంచి పాజిటివ్ బజ్ అయితే తీసుకొచ్చింది. ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆ విజువల్స్ కానీ అంతా చాలా బాగున్నాయి అనమాట. అంటే ఈ రోజు సినిమా రిలీజ్ అయింది సార్, మీరు చూశారు. ఎలా ఉంది సార్ మూవీ? సినిమా బాగుందండి. ఓకే. ద మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. ఓకే. థియేటర్లో చూడడానికి బాగుంటుంది. ఇట్స్ కలర్ఫుల్, ఇట్స్ డివోషనల్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ మూమెంట్స్. అండ్ మూవీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్ షాట్, క్లైమాక్స్ షాట్. ఓకే. అంటే ఏదైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్నారు కదా, అతని పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. తను ఎప్పుడెప్పుడైతే అంటే ఈ దేవుడి ఇన్స్టింక్ట్ తోటి పునకాలు వస్తాయి కదా, ఆ క్యారెక్టరేషన్ ఉంటుంది అది చాలా బాగా చేశాడు. అంటే మనం ఫస్ట్ టైం అలాంటివి చూసింది కాంతారాలో, అంటే దాని తర్వాత మనం పుష్ప 2లో అయితే ఇందులో మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టరేషన్ రాశారు. బాగా చేశాడు అబ్బాయి, చాలా బాగా చేశాడు. అండ్ మనకి ఈ మూవీలో ముగ్గురు హీరోలు ఉన్నారు సార్. అవును. నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు. ఇలా ముగ్గురికి కూడా ఇప్పుడు హిట్ చాలా అవసరం. అండ్ ముగ్గురు కూడా వర్తున్న హీరోలే, ఆల్రెడీ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న హీరోలే, బట్ కాస్త బ్యాక్ అయ్యారు ఈ మధ్య. అండ్ వాళ్ళ ముగ్గురికి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చా? అంటే మెయిన్లీ ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది మంచు మనోజ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తుంది. సాయి శ్రీనివాస్కి చాలా మంచి రోల్ పడింది అనిపిస్తుంది. కానీ నారా రోహిత్కి అయితే హీజ్ ఇన్ అ సపోర్టింగ్ రోల్ లాగానే. ఎక్కువ మాత్రం బెనిఫిట్ జరిగేది మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి దాన్ నారా రోహిత్. అండ్ ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి సార్ మూవీలో? రైటింగ్ పరంగా ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకి డబ్బింగ్ సినిమా కదా, అక్కడ ఆల్రెడీ హిట్ అయిన సినిమాని కంటెంట్గా తీసుకున్నారు కాబట్టి ఆ క్యారెక్టరేషన్స్ అవన్నీ కూడా మంచి, వాళ్ళు ఒరిజినల్లో మంచిగా రాసుకున్నారు. దాన్ని వీళ్ళు కొంచెం తెలుగు నేటివిటీకి సూట్ అయ్యేలాగా ఇంప్రూవైజ్ చేశారు. యాక్చువల్గా భైరవం అంటే వాళ్ళ ఊర్లో ఒక ఊరంతా ఒక దేవుడిని నమ్మి కొలుస్తారు కదా, ఆ దేవుడి పేరు భైరవ దేవుడు అనమాట. సో ఆ దేవుడికి సంబంధించిన గుడి, మెయిన్ గుడి మాన్యం అంటారు చూడండి, గుడి ల్యాండ్, అది చాలా ఇయర్స్ నుంచి ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం జరుగుతుంది. ఆ ల్యాండ్ మీద ఒక పొలిటీషియన్ కన్నుబడి అక్కడి నుంచి ఆ ల్యాండ్ గురించి మంచిగా ఉన్న అంటే మానవ సంబంధాలు మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో ఈ యొక్క పొలిటీషియన్ ఈ యొక్క ఇన్స్టింక్ట్ని తీసుకొచ్చి ఎలాంటి చిచ్చులు పెట్టేసి వాళ్ళని టోటల్గా విడదీసేసి, అంటే అప్పటిదాకా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు కూడా విడిపోయి ఒకరికొకరు శత్రువు అయిపోయే స్టేజ్ ఎలా వస్తుంది అనేది మంచిగానే తీసుకెళ్ళాడు సినిమా. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన లైన్ ఏదైతే ఉందో, ఒక ఊరు, ఆ ఊర్లో ఒక గుడి, ఆ గుడి చుట్టూ ఒక ఆస్తో లేకుంటే ఒక సమస్య, ఆ సమస్యను సాల్వ్ చేసే హీరోలు. తెలుగులో ఇదేమి గొప్ప కథ కాదు, కొత్త కథ కాదు. ఇది వరకు మనం చాలా సినిమాలు చూస్తున్నాం. ఇలాంటి ఒక లైన్ని ఎలాంటి స్క్రీన్ ప్లేతో, ఎలాంటి టేకింగ్తో వాళ్ళు మీరు చెప్పినట్టు బాగా తీయగలిగారు? అంటే ఇది అంటే నేను స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ చెప్పాను. దీన్నంతా ఏంటంటే టోటల్గా స్ట్రక్చర్ మీద వెళ్ళకుండా హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగున్నప్పుడు ఎలా ఉంటుంది, విడిపోయినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆ విడిపోయినప్పుడు జరిగే సఫరింగ్ ఎలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాకముందు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 2-3 ఫ్రెండ్స్ ఉంటారు ఎగ్జాంపుల్. ఓకే. వాళ్ళ లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయి కలుపుగోలుతనం ఉన్న అమ్మాయి అయితేనేమో ఆ ఫ్రెండ్స్ ఇంకా కూడా ఫ్రెండ్స్ పెళ్లి తర్వాత కూడా ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుతారు. వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చినా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక రిసీవింగ్ ఆప్యాయత కనిపిస్తుంది. అది కూడా చూపిస్తారు సినిమాలో. ఇంకో యాంగిల్ ఏముంటుందంటే, కలుపుగోలుతనం లేని అమ్మాయి ఉంటే, సెల్ఫిష్గా ఉండే అమ్మాయి, ఒక సోషల్గా ఉండే వ్యక్తి ఫ్యామిలీలోకి కలుపుగోలుతనం లేని అన్సోషల్ అమ్మాయి వస్తే, సెల్ఫిష్ అమ్మాయి వస్తే అతను అనుభవించే టార్చర్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. ఓకే. సో అది మనోజ్ క్యారెక్టర్ ద్వారా ఇది చూపించారు. నారా రోహిత్ క్యారెక్టర్ ద్వారా ఆ కలుపుగోలుతనం అనేది ఎలా ఉంటుందో చూపించారు. రెండు కూడా ఆపోజిట్ భిన్న ధ్రువాలుగా బాగా చూపించారు యాక్చువల్లీ. సో ఇతను అమ్మాయి ఎంత సోషలైజ్ అవ్వద్దు అని ట్రై చేసినా కూడా అతనిలో ఉన్న సెల్ఫ్గా ఉండే స్వభావం కాబట్టి దాన్ని వదులుకోలేక తను ఆ మదన పడే ఇది, ఒక స్టేజ్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడము, తను అప్పుడు ఇంకా అమ్మాయికి కొంచెం తిని చెప్పింది కూడా విందామని కొంచెం సరెండర్ అవ్వడము, అక్కడి నుంచి తను ఫ్రెండ్షిప్ని కొంచెం దూరం పెట్టి యాంటీగా ఆలోచించడము,
అంటే ఎంతో అంత ఇట్స్ రిలేటబుల్ అండి. మనం మన మన ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా చూస్తాము. మన రిలేషన్‌షిప్స్‌లో చూస్తాము. దీన్ని ఇండైరెక్ట్‌గా మహాభారతంలో సొంత వాళ్ళే ఎలా ఒకరికొకరు దూరమైపోయి యుద్ధం చేసుకునే స్టేజ్ వస్తుంది. అంటే ఇదంతా యాక్చువల్‌గా సినిమా స్టార్టింగ్‌లోనే జయసుధ గారి రోల్‌లో ఇలా ఓకే. జరగబోతుంది అని ఆమెకు ఒక ప్రెడిక్షన్ వస్తుంది. అవును. ఆ ప్రెడిక్షన్ ఆమె వర్ణిస్తది కూడా 'నారా రోహిత్‌కి'. కానీ హి సేస్ ఇలా చాలా మందికి భయపడతా ఉంటారు. భయాలొస్తా ఉంటాయి కానీ అవేం నిజం కాదు. అలా ఒకవేళ జరిగినా గూడా మేమందరం ఉన్నాం. మేము చూసుకుంటాం అని ఒక భరోసా ఇస్తారు. అంటే ఈ సినిమా మొత్తం ఏంటంటే ఈ సినిమా స్టోరీ అంతా ఒక పోలీస్ ఆఫీసర్ వర్ణిస్తుంటాడనమాట హ్మ్. పబ్లిక్‌కి. థర్డ్ పాయింట్ పర్స్పెక్టివ్‌లో వెళ్తుంటది సినిమా ఓకే. అంతా. ఇప్పుడు ఎట్లయితే మనకి 'స్లమ్ డాగ్ బిలియనీర్' సినిమాలో అవును. నెరేటివ్ మోడ్‌లో ఆ! వెళ్తుంటది. హ్మ్. 'స్లమ్ డాగ్ బిలియనీర్' సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అంతా వర్ణిస్తుంటాడు. అవును. సేమ్ అలాంటి పర్స్పెక్టివ్‌లోనే సినిమా స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఇంట్రో కొంచెం ఇంట్రో అంటే తెలుగు ఇంట్రో కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. ఈ హీరోస్ ఎలివేషన్ కోసం పెట్టినట్టు తెలిసిపోతది. హ్మ్. కానీ ఎప్పుడైతే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుందో ఆ దైవత్వం నుంచి అక్కడి నుంచి ఫ్లో గోస్ గుడ్. అండ్ మీరు జయసుధ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. జయసుధ గారికి ఇలాంటి ఒక అమ్మమ్మగా, నానమ్మగా ఇలాంటి రోల్స్ అనేది పెద్ద కొత్తేం గాదు. ఆమెకి కొట్టిన పిండి హ్మ్. ఇలాంటి క్యారెక్టర్స్. అండ్ ఆమె రోల్ ఎలా ఉంది మూవీలో? అంటే ఆమె అంటే ఆ రోల్‌లో డెప్త్ లేదు. హ్మ్. అక్కడ ఎవరో ఒకరిని పెట్టాలి జేసుదని పెట్టారు. ఓకే. ఈవెన్ ఈ సినిమాలో ఇంకో మైనస్ ఏంటంటే ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఓన్లీ ఎమోషన్స్‌లోంచి గానీ, యాక్షన్ సీన్స్‌లోంచి గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లోంచి కానీ, ఆ డివోషన్‌లోంచి కానీ తీసుకోవాలి తప్ప, కామెడీ గూడా ట్రై చేశారు గానీ, కామెడీ అస్సలు పండలేదు. వెన్నెల హ్మ్. కిషోర్ ఉన్నారు గానీ సినిమాలో హ్మ్. అంటే జీరో అండ్ నెగెటివ్. ఓకే. అస్సలు కామెడీ పండట్లేదు. 2 హ్మ్. సీన్స్‌లో, 3 సీన్స్‌లో ఉన్నారు గానీ, అసలు పండలేదు. హ్మ్. అండ్ ఈవెన్ అక్కడ జయసుధ కాకుండా ఎవరిని పెట్టినా నడుస్తుంది ఆ రోల్‌లో. ఓకే. యాక్టింగ్‌కి స్కోప్ లేదు. జస్ట్ అక్కడ 2, 3 డైలాగ్స్ కోసం ఉన్నారంతే. హ్మ్. అట్లా అండ్ ఈ మూవీ చూసుకున్నట్టయితే మనకి ఏ రేటింగ్ ఇచ్చారు సెన్సార్. హ్మ్. అండ్ బట్ ఏందంటే ఇది గ్రామీణ నేపథ్యంలో జరుగుతున్న కథలాగా అనిపిస్తుందనమాట. హ్మ్. హ్మ్. సో, అలా గ్రామీణ నేపథ్యం కథ అనిపించినప్పుడు ఏందంటే ఫ్యామిలీస్ ఆ మూవీ చూడాలనుకుంటారు. అవును. ఎందుకంటే రిలేటబుల్ థింగ్స్ ఉంటాయన్నమాట సినిమాలో. హ్మ్. బట్ ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఉంది? ఫ్యామిలీస్ చూడొచ్చా మూవీ? అంటే ఒకవేళ థియేటర్‌లోకి అలౌ చేస్తే చూడొచ్చు. హ్మ్. ఎందుకంటే మనం ఈ మధ్య ఆల్‌మోస్ట్ చాలా మూవీస్‌లో వి ఆర్ సీయింగ్ బ్లడ్ షెడ్ ఇవన్నీ గూడా. అంటే ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను గదా! దేవుడి పేరు మీద పూనకాలొస్తాయని జెప్పేసి. అప్పుడు ఆ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్న కొన్ని సీన్స్‌లో ఆ బ్లడ్ షెడ్ వైలెన్స్ ఓవర్ వైలెన్స్ ఉంటుంది. హ్మ్. టువర్డ్స్ క్లైమాక్స్ కూడా కొంచెం ఆ ఓవర్ వైలెన్స్ ఉంటుంది. మిగతా సినిమా అంత వైలెంట్‌గా ఏమి ఉండదు. హ్మ్. సో, ఆ కొన్ని సీన్స్ కోసము వీళ్ళు ఏ రేటెడ్ ఇచ్చారేమో అనిపించింది నాకు. అది యూఏ ఇచ్చి అంటే పెద్దవాళ్ళ పర్యవేక్షణలో గూడా చిన్న పిల్లలు ఎళ్ళొచ్చు అని చెప్పుంటే బావుండేది. ఓకే. హ్మ్. అండ్ మనకి తమిళ్‌లో చూసుకున్నట్టయితే తమిళ్ సినిమాకి సంబంధించిన ఒక సోల్ ఉంటుంది. అవునవును. బట్ తెలుగులోకొచ్చేలేకే అది ఆ స్టోరీ మిస్ అవ్వకూడదు. బట్ ఏందంటే తెలుగు నేటివిటీకి దగ్గర సోల్ గావాలనమాట. హ్మ్. ఏ రీమేక్ సినిమా హిట్ అయినా ఇప్పటిదాకా జరిగింది ఇదే. హ్మ్. సో, ఈ మూవీకి తెలుగు నేటివిటీ కోసం ఎలాంటి చేంజెస్ చేశారు? అంటే నేను ఒరిజినల్ చూడలేదు. ఓకే. నేను డైరెక్ట్‌గా ఇదే చూసాను. ఇదైతే నాకు మంచిగానే అనిపించింది. మెయిన్ ఎవరెవరిని ఏ పాత్రలో పెట్టారో ఆ పాత్రలో పెట్టారు. అంటే మెయిన్ కాస్టింగ్ బావుంది. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. అంటే ఇట్స్ బీన్ హ్యూజ్ గ్యాప్ 'మంచు మనోజ్‌ని' మనం ఆన్ స్క్రీన్ చూసి. హ్మ్. మంచిగా అనిపించింది. అంటే ఒకప్పుడు చాలా డిఫరెంట్ రోల్స్‌తో వచ్చారు గదా! అవును. 'మిస్టర్ నూకయ్య' గాని, అవును. 'నేను మీకు తెలుసా' అవి యాడ్స్ స్టేజ్ నుంచి కూడా భలే ఉండేవి. హ్మ్. తన యాక్టింగ్ గాని, తన వాయిస్‌ని కూడా సినిమాలో బాగా వాడుకున్నారు. తన ఏదైతే బేస్ వాయిస్ ఉంటుందో దాన్ని బాగా యుటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంతా ఏంటంటే అండర్ ప్లే ఉంటది. అంటే తనంత తాను ఏం చెప్పుకుంటాడంటే ఈ 'నారా రోహిత్', 'మంచు మనోజ్' వీళ్ళిద్దరు రామ లక్ష్మణులు అయితే నేను వాళ్ళకి హనుమంతుడు అని తను సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటాడు. ఓకే. చిన్నప్పటి నుంచి అతను అడాప్ట్ చేసుకుంటారనమాట. హ్మ్. అందుకోసం ఆ యొక్క నిబద్ధతతో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 'బాహుబలిలో' కట్టప్పలాగా ఓకే. వీళ్ళ దగ్గర. హ్మ్. కాకపోతే తను కూడా రివర్స్ అయ్యే స్టేజ్ వస్తది. ఆహా! ఓకే. అప్పుడు ఎలా ఉంటదనేది తను అగ్రెసివ్ అవ్వగా అది హ్మ్. అదేమంటారు నేచురల్‌గా ఫ్లోగా ఉంది అది. అది యాక్టింగ్ లాగా అనిపియలే. హ్మ్. ఇట్ వాస్ సో బిలీవబుల్ అండ్ గుడ్. చాలా చేసాడు యాక్చువల్లీ. యాక్చువల్‌గా మీరిచ్చింది చాలా గొప్ప కాంప్లిమెంట్. హ్మ్. ఎందుకంటే బాగా నటించాడని చెప్పడం వేరు. హ్మ్. అదసలు నటనలా లేదు. అదేదో హ్మ్. చాలా రియలిస్టిక్‌గా ఉందని చెప్పడం వేరు. అవునవును. చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఇలాంటి కాంప్లిమెంట్స్ దొరుకుతూ ఉంటాయి. అవును. అవును. సో, ఆ రేంజ్‌లో ఉంది యాక్టింగ్. యాక్టింగ్ పరంగా సాయి శ్రీనివాస్ చాలా మెట్లెక్కాడని చెప్పాలి. హ్మ్. చాలా మెచ్యూరిటీ పోర్ట్రే అయింది ఈ క్యారెక్టర్ ద్వారా. అండ్ హ్మ్. మంచు మనోజ్ కూడా. ఇవాళ యాక్చువల్ సెలబ్రేషన్ చేసుకునేది ఈ సినిమా ద్వారా వీళ్ళిద్దరు. ఓకే. యాక్టింగ్‌లో వీళ్ళిద్దరు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైరెక్టర్. అంటే ఎలా ఉంది టెక్నికల్‌గా వాళ్ళ వర్కు? అదే అంటున్నా. యాక్షన్ సీన్స్‌లో కొన్ని సీన్స్‌లో సినిమాటోగ్రఫీ చాలా మంచిగా కనిపిస్తుంది. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మ్యూజిక్ చాలా బాగుంది. కానీ పాటలు ఎంతో అంత డిస్టర్బ్ చేశాయి సినిమాని. హ్మ్. అసలు అంటే ఈ డాన్స్ సాంగ్స్ అవసరం లేకుండా ఇలాంటి స్టోరీకి అంటే ఇప్పుడు ఒక గుడిని సెంట్రల్ పాయింట్‌గా తీసుకొని గుడి మాన్యాలు కాపాడడం అనే దాని మీద సినిమా ఉన్నప్పుడు ఒక హీరోకి, హీరోయిన్‌కి రొమాంటిక్ సాంగ్స్ అవసరమే లేదు కదా! హ్మ్. హ్మ్. సో, అవి కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపించాయి. ఆ పాటలు బాలేదు కూడా ఓకే. వినడానికి. ఫ్లో దెబ్బతీసాయి. ఫ్లో దెబ్బతీసాయి. అవి కట్ చేసేస్తే సినిమా డ్యూరేషన్ ఇంకొంచెం తగ్గేది. హ్మ్.
అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. సో అంటే ఏదో హీరోయిన్స్ ఉన్నారంటే ఉన్నారా, లేకుంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ కథలో ఇమిడారా? ఇమిడియర్ అండి ఆబ్వియస్లీ. అంటే వీళ్ళు రాసుకున్న రోల్స్లోంచే మంచి క్యారెక్టరేషన్స్ రాసుకున్నారు. దే షోన్ ఉమెన్ ఇన్ రెస్పెక్ట్. ఎక్కడ కూడా చీప్గా చూపించలేదు ఉమెన్ని. ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్కి ఎవరైతే ఉమెన్ పేరింగ్ ఉంటారో ఆల్ హ్యావ్ బిన్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. మనోజ్ పేరింగ్ కూడా చాలా బాగుంది అమ్మాయి. రోహిత్ గారి పేరింగ్ కూడా బాగుంది. సాయి శ్రీనివాస్ పేరింగ్ కూడా అమ్మాయి బాగుంది. ఎవరికి వాళ్ళు బాగా చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారు, ఆయన ఇంతకుముందు సినిమాలు చూసుకున్నట్టే 2 సినిమాలు తీశారు, ఉగ్రం ఒకటి, నాంది ఒకటి. ఈ 2 సినిమాలు కూడా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఒక మంచి డైరెక్టర్ అని చెప్పి ఆయనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చిన మూవీస్. అంటే ఈ మూవీలో డైరెక్షన్ పరంగా ఆయన వర్క్ ఎలా ఉంది? చాలా బాగుందండి. డైరెక్టర్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. ఒక రీమేక్ వస్తున్నప్పుడు ఎంతో అంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. చాలా రీమేక్స్ ఫెయిల్ అవుతున్న టైం ఇది యాక్చువల్లీ. అనవసరంగా రీమేక్ తీసుకున్నామని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి అది రీమేక్ అని అనౌన్స్ అవగానే ఆడియన్స్ వెతుక్కుని మరీ ఒరిజినల్ చూస్తున్న టైం ఇది. అలాంటి టైంలో ఇది ఎంతో అంత మనము తెలుగులో చేయగలుగుతాము, దీనికి మనం న్యాయం చేస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమాని టేకప్ చేశారు. అండ్ ఇతని మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మంచు మనోజ్ లైఫ్లో జరుగుతున్న చాలా సిచ్యువేషన్స్ తోటి సినిమాకి రిలేటబిలిటీ వస్తుంది. ఓకే, ఆ పాయింట్ సినిమాకి చాలా ఫెచ్ అవుతుంది. అక్కడ ఆ క్యారెక్టర్లో మంచు మనోజ్ ఉండడము ఓకే, అదొక పుల్లింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు సినిమాకి చాలా మట్టుకు. బికాస్ తను లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్, రియల్ లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్, దానివల్ల తను ఎక్స్ట్రీమ్ ఆఫ్ గ్రీఫ్ అంటే బాధను కూడా మించిపోయి ఒక బాధ ఉంటుంది చూడండి, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ పెయిన్. అది కొన్ని స్క్రీన్ మీద చూపించాడు, ఏడ్ చేస్తుంటాడు. అది చాలా మంచిగా పోర్ట్రే చేశాడు. అది తనకు లైఫ్ లో అది ఉండడం వల్ల ఈజీ అయిందేమో అనిపించింది నాకు. ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా అదే ప్యారలల్ గా జరుగుతూ వచ్చింది. సినిమా షూటింగ్ తన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ప్యారలల్ గా జరుగుతూ వచ్చినాయి. అంటే ఇది మనోజ్ కోసం అసలు ఒక బెంచ్ మేట్ రోల్ లాగా ఉంది. అది తన కోసమే వచ్చింది ఏమో రోల్ అన్నట్టు, తనని వెతుక్కుంటూ. భలే కుదిరింది ఆ రోల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ మళ్ళీ టువర్డ్స్ ఎండింగ్ మళ్ళీ అది నెగిటివ్ రోల్ అయిపోతుంది. స్టార్టింగ్ అంతా ఏంటంటే కొంచెం సెమీ గ్రేగా చూపిస్తారు. టువర్డ్స్ ఎండ్ మనోజ్ రోల్ టర్న్స్ నెగిటివ్. అండ్ ఫైనల్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్ సినిమాలో? ఖర్చు పెట్టారండి, బాగా ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వీళ్ళు అంటే మంచు మనోజ్ కానీ, రోహిత్ కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సినిమా బాగుంటుంది, ఇట్ మేక్స్ గుడ్ మనీ, బట్ నాట్ యాజ్ మచ్ లైక్ మనం వినే 100 కోట్లు అలా ఇప్పుడు వీళ్ళ విషయంలో వినలేదు. అలాంటి హ్యూజ్ సక్సెస్ చూడలేదు. కానీ అలా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా 2-3 సార్లు ఆలోచిస్తారు ఎక్కువగా బడ్జెట్ పెట్టాలంటే. కానీ ఈ ప్రొడ్యూసర్ ఎవరో కానీ ఈ స్టోరీ మీద నమ్మకంతో, ఆ స్టోరీలో ఏదైతే దైవత్వం ఉందో, ఆ డివోషనల్ పార్ట్ ఉందో, దాన్ని ఎక్కడో బాగా నమ్మి గట్టిగానే ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు కూడా ఏంటంటే ఎక్కడ కూడా మనకు వేస్టేజ్ లాగా కాకుండా ఆన్ స్క్రీన్ మనకు ఆ లావిష్నెస్ కనిపిస్తుంది. స్కేల్ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, గ్రాండియర్ అయితే క్యాచ్ చేశారు. ఓకే, సూపర్. అండ్ శ్రీచరణ్ పాకాల బీజిఎం మాత్రం అదిరిపోయింది అంటున్నారు. అవును, మీరు అన్నారు ఇందాక పాటలు ఫ్లో దెబ్బతీసాయి అన్నారు కానీ, బట్ బీజిఎం మొత్తం చాలా బాగుంది అంటున్నారు. సో ఆ స్టోరీకి, ఆ సీన్స్కి యాప్ట్ అయ్యేలాగా, మ్యాచ్ అయ్యేలాగా బీజిఎం ఉంది. అవునండి, అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఇలాంటి సీన్స్ చూస్తే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి కూడా. ఎందుకంటే మనము వీఆర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా త్రూ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. అంటే వరల్డ్ సినిమా చూస్తున్న టైంలో ఎక్కడో మన తమన్ లాంటి వాళ్ళు, దేవశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు అలాంటి మ్యూజిక్ మేము కూడా చేయగలుగుతామని దే ఆర్ షోయింగ్ దర్ కేపబిలిటీ. రీసెంట్గా వచ్చిన పుష్పాలో కూడా ఎప్పుడైతే ఆ ట్రాన్స్ మోడ్ వస్తుందో అప్పుడు ఆ మ్యూజిక్ వల్లనే మనకు అది కామెడీగా మారకుండా అది ప్రాపర్ డివోషన్ రీచ్ అయింది ఆడియన్స్. లేకపోతే ఒక హీరో ఒక 5 to 10 minutes శారీలో ఉండి అది ఆడియన్స్ కన్విన్స్ అయ్యారు నవ్వకుండా అంటే, అందులో ఎన్నో ఎలిమెంట్స్ చాలా తోడ్పడ్డాయి. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకటి నన్ను అడిగితే. అలాగే ఈ సినిమాలో కూడా ఎప్పుడైతే ఆ ట్రాన్స్ మోడ్ ఉంటుందో, ఆ ట్రాన్స్ మోడ్కి కరెక్ట్ మ్యూజిక్ లేకపోతే మాత్రం అది డివోషన్గా కాకుండా అది వెకిలిగా రీచ్ అయిపోద్ది ఆడియన్స్కి. దాన్ని ట్రాల్ చేయడానికి ఇంకా ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు. ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు. భక్తిగా డీల్ చేశారు, చాలా బాగుంది. సూపర్. చాలా సినిమాలు కూడా ఏంటంటే ఒక గ్రాండియర్ లెవెల్లో తీస్తున్నాము, ఒక పెద్ద మాస్ సీక్వెన్స్ తీస్తున్నాము ఇలా అనుకుంటారు, కానీ దానికి కావాల్సిన చుట్టూ కావాల్సిన ఎలిమెంట్స్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఒక ప్రయత్నాలు విఫలం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని యాప్ట్గా కుదరతాయో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నాకు తెలిసి ఈ మూవీలో ఇదే ఆ మ్యాజిక్ జరిగినట్టు ఉంది. అండ్ ఫైనల్గా మీకు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కంపారిజన్ చేస్తే ఏది నచ్చింది? ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువ టైం తీసుకుంటారు క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవ్వడానికి, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అవ్వడానికి. ఇంట్రొడక్షన్స్లో మాత్రం నాకు
ఏ బిల్డప్ లేకుండా ఒక హెల్పింగ్ నేచర్ చూపించే సాయి శ్రీనివాస్ ఇంట్రొడక్షన్ చాలా నచ్చింది నాకు. ఒక చిన్న పాపని హెల్ప్ చేసే ఒక సీన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. కాకపోతే నారా రోహిత్ని కానీ మంచి మనోజ్ కానీ ఒక బిల్డప్ షాట్ లాగా పెట్టి చూపించారు. ఇంకా అక్కడ నుంచి స్టోరీ ప్రోగ్రెషన్ ఉంటుంది, వాళ్ళ మధ్యలో వచ్చే గుడ్ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా టువర్డ్స్ ఇంటర్వెల్ వీ గెట్ టు సీ ఆ సాయి శ్రీనివాస్ యొక్క చైల్డ్హుడ్ ఏంటి, అతనికి ఒక ఈ ట్రాన్స్ అనేది ఎందుకు వస్తుంది, ఆ చైల్డ్హుడ్ నుంచి ఉంటుంది. సో అది ఎందుకు అది ఫస్ట్ టైం మనం ఇంటర్వెల్లో చూస్తాం, అతను ఇట్లా ట్రాన్స్ వస్తుంది అని. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడనేది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం అనమాట. సో మీకు ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? రెండు దేనికి కదా, అంటే సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్ కంట్రిబ్యూట్ అవుతుంది. ఓకే. కాకపోతే ఓవరాల్గా చూస్తేనేమో మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. అదే అన్న, నేను సాంగ్స్ కట్ చేసేసి ఇంపార్టెంట్ పాయింట్ మీదనే మొత్తం సినిమా ఎల్లుంటే చాలా బాగుండేది, ఇంకా బాగుండేది సినిమా. కొంచెం ఎక్కువసేపు మనం థియేటర్లో కూర్చున్నామనే ఫీలింగ్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ ద ఓవర్ డ్యూరేషన్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ముగ్గురు హీరోలు ముగ్గురు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు సార్. యాక్చువల్గా వీళ్ళు ఇంతకు ముందు మార్కెట్ వేరు, వీళ్ళ రీచ్ వేరు, వీళ్ళ కెపాసిటీ వేరు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు సక్సెస్ అయ్యి మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలి, సక్సెస్ ట్రాక్లోకి రావాలి చాలామంది కోరుకుంటున్నారు. ఈ ముగ్గురులో ఒక్కొక్కరికి ఈ సినిమా ఎలా ఎలా ఉపయోగపడిపోతుందో కాస్త చెప్తారా? ఇప్పుడు కూడా ఒక మంచి అంటే మంచి సినిమా అనే కంటే ఒక మంచి రోల్లో ఒక యాక్టర్ కనిపించినప్పుడు ఆ మంచి రోల్ గనక నెక్స్ట్ తీయబోయే సినిమా డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, సినిమా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ హైలైట్ అవ్వాలన్నా, ఎలివేట్ అవ్వాలన్నా ఆ కో యాక్టర్ రియాక్షన్స్ బాగుండాలి అని మనందరికి తెలుసు. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మటుకు మనం ఏం చూస్తున్నామంటే తెలుగు సినిమాలో వీ గెట్ టు సీ హిందీ పీపుల్ ప్లేయింగ్ విలన్స్ ఇన్ తెలుగు మూవీ. ఎందుకంటే తెలుగులో దెర్ ఇస్ అ క్రౌడ్ ఆఫ్ హీరోస్. అంటే ఇటు స్టార్ కిడ్స్ కూడా హీరో అవుతున్నారు, టెక్నీషియన్స్ కిడ్స్ కూడా హీరో అవుతున్నారు, కష్టపడి వచ్చే వాళ్ళు కూడా హీరో అవుతున్నారు. ఇట్లా ఈ క్రౌడ్ ఆఫ్ హీరోస్లోంచి ఏమవుతుంది, విలన్ అయ్యే వాళ్ళు తగ్గిపోతున్నారు. విలన్గా ఎవరిని పెట్టాలి అని ఇంకా వీళ్ళు ఇక్కడ లోకల్లో వెతక్క ఇంకా బాంబే నుంచి తెచ్చుకొని అక్కడ అంటే బాలీవుడ్ నుంచి తెచ్చుకొని అక్కడ వాళ్ళని విలన్స్గా పెడుతున్నారు. అలా కాకుండా మనలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కదా, సీనియర్ యాక్టర్స్, వాళ్ళు కనుక ఇలాంటి రోల్స్ ఇప్పుడు ఇట్స్ రియల్లీ గ్రేట్. మంచు మనోజ్ని ఎలా కన్విన్స్ చేశారో కానీ అంటే యాప్ట్ అండ్ గ్రేట్ అనమాట. ఓకే. ఇది ఇప్పుడు ఒకవేళ మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఈ సినిమా వాళ్ళకంటూ టైం దొరికి చూడగలిగితే, ఇలా మంచి మనోజ్ రోజు చూడగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సినిమాల్లో తిన్ను విల్ గెట్ టు సీ హిమ్. రజనీకాంత్ మూవీలో కూడా చూసే ఛాన్స్ ఉంది. వీ నెవర్ నో బికాస్ రజనీకాంత్ యాక్టివ్గా కంటిన్యూస్గా మూవీస్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు నాగార్జున ఎలా అయితే ఆయనతో పేరప్ అయి మంచిగా మూవీస్ చూస్తున్నాం మనం. ఇప్పుడు నాగార్జున సోలో హీరోగా చేసి కొన్ని మనం అంత సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తేనేమో సడన్లీ వీ గెట్ టు సీ హిస్ గ్రాఫ్ ఈస్ వెరీ హై, యాక్టింగ్ విత్ రజనీకాంత్ అండ్ బిగ్ నేమ్స్తో అసోసియేట్ అవ్వడం. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ సైన్ కదా. అలాగా దిస్ మూవీ విల్ రియలీ డూ వెరీ గుడ్ ఫర్ మంచు మనోజ్. అండ్ సాయి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు వీ యూస్ టు రికగ్నైజ్ హిమ్ ఫర్ హిస్ గుడ్ డ్యాన్స్ స్టెప్స్. చాలా బాగా డ్యాన్స్ చేస్తాడని తెలుసు, ఫైట్స్ కూడా బాగా చేస్తాడని తెలుసు, కానీ యాక్టింగ్ని ఒక మెచ్యూర్డ్ లెవెల్లో పోర్ట్రే చేస్తాడనేది మాత్రం ఈ సినిమాలో కుడోస్ టు ద డైరెక్టర్. తనతో చాలా బాగా చేయించుకున్నారు. డైరెక్టర్కి కొన్నిసార్లు మనం చూస్తాము డైరెక్టర్ యాక్టర్ మంచి సింక్లో ఉన్నప్పుడు ఇటు టెక్నికల్గా కూడా సినిమా ఎలివేట్ అవుతుంది, మనం చూసే ఆడియన్స్కి కూడా ఆ మూవీ మంచిగా రీచ్ అవుతుంది. ఆ సింక్ అనేది అర్జున్ రెడ్డిలో మీరు చూస్తే ఆ డైరెక్టర్కి విజయ్ దేవరకొండకి మధ్యలో మంచి సింక్ కనిపిస్తుంది. అది ఇక్కడ ఈ సినిమాలో మనకి సాయి శ్రీనివాస్ అండ్ డైరెక్టర్ మధ్యలో ఆ సింక్ ఉంది కాబట్టి ఈ సినిమాలో అంత బాగా చేయించుకున్నాడని అర్థమైంది. చాలా న్యాచురల్గా ఉంది తన యాక్టింగ్, సూపర్, వెరీ బిలీవబుల్. నారా రోహిత్ అదే అన్నాను ఫస్ట్ చెప్పా కదా, మంచు మనోజ్కి అండ్ సాయి శ్రీనివాస్కి ఎంతైతే ఈ సినిమా ఉపయోగపడుతుందో అంత నారా రోహిత్కి ఈ సినిమా యూజ్ అవ్వకపోవచ్చు. కాకపోతే నెక్స్ట్ అతని లైఫ్లో జరిగే ఒక పెద్ద ఘట్టం ఏదైతే పెళ్లికి దగ్గర అవుతున్నారో దానికి తిను అంటే గ్యాప్ తీసుకున్న హీరోలాగా కాకుండా కమ్బ్యాక్ హీరోలాగా హీల్ గెట్ టు మ్యారీడ్. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఎలా అయినా ఉపయోగపడుతుంది. అంటే ఒక మంచి సినిమాలో తను ఉండడం దట్స్ గ్రేట్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సార్, భైరవం మూవీ గురించి ఒక మంచి రివ్యూ ఇచ్చారు. మరో మంచి మూవీతో మరో రివ్యూలో కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.